అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉంటాయో, వాటి దగ్గర మైనింగ్ మీద నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ దిశగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్కులు, వన్యప్రాణులు అభయారణ్యాల లోపల, అలాగే వాటి సరిహద్దుల నుంచి కిలోమీటర్ పరిధి దాకా ఎట్లాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టద్దని తేల్చి చెప్పింది. గతంలో గోవా ఫౌండేషన్ కేసులో ఈ రకమైన ఆంక్షలు కేవలం గోవా రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేసిన ధర్మాసనం ఇప్పుడు ఆ పరిధిని విస్తరింపజేసింది. దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతాయని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం గురువారం మేరకు ఉత్తర్వులు వెలువరించింది. రక్షిత ప్రాంతాల కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడం వన్యప్రాణులకి అత్యంత ప్రమాదకరం. ఇది ఈ కోర్టు స్థిరమైన అభిప్రాయం. గతంలో గోవా ఫౌండేషన్ కేసులో ఈ ఆదేశాలు గోవాకు మాత్రం ఇచ్చిన వీటిని దేశవ్యాప్తంగా జారీ చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కొత్త ఆదేశాలతో 2022 జూన్ 3న జారీ చేసిన పాత ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించినట్టయింది. ప్రఖ్యాత టీఎన్ గోదావరికర్ తిరుమల ఘాట్ కేసులో భాగంగా దాఖలైన పలు పిటిషన్ మీద విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా జార్ఖండ్లోని సెరందా ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను కోర్టు పరిశీలించింది. విచారణలో సెరందా ప్రాంతాన్ని వెంటనే వన్యప్రాణుల అభయారణ్యంగా నోటిఫై చేయాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.